నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటన. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం. ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని వ్యాఖ్య. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లుగా సీఎం ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని, ఈ మేరకు కేబినెట్లోనూ తీర్మానం చేస్తుందన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ఈ మేరకు కేబినెట్లోనూ తీర్మానం చేసింది. మెగా డిఎస్సి ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ల పోస్టులు ఉన్నాయని తెలిపారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని, వారికి అవసరమైన భూ కేటాయింపులతో పాటు అనుమతులు, రాయితీలు త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. ఉండవల్లిలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో పాటు ఎంఓయూల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు, మంత్రులకు వివరించారు. ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టును సమర్థంగా తీర్చిదిద్దాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. భూ కేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాక్ లో ఉంచాలన్నారు. దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరింత విస్తరించేలా వారిలో నమ్మకం కల్పించాలని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని, వారికి అవసరమైన భూ కేటాయింపులతో పాటు అనుమతులు, రాయితీలు త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. పర్యాటక రంగంపై పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ల పనులు 90% పూర్తి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు బంగ్లాలను, సిఆర్డీ ప్రాజెక్టు కార్యాలయాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పలు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే ఉందని అన్నారు.
43,000 కోట్లకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం వీటిని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక ఇబ్బందులు స్వాగతం పలికాయన్నారు. ఐఐటి మద్రాసును పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామని అన్నారు. 90% పనులు టెండర్లు పూర్తయినట్లుగా తెలిపారు. రాజధాని నిర్మాణం ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తుందని, రాజధాని నిర్మాణం కోసం ప్రజల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవటం లేదని, ప్రపంచ బ్యాంకుల నిధులు వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అనేది ఉండాలి. కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయించడం, దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు 43,000 కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని రోడ్లు అయితే 2 లేయర్లు 3 లేయర్లు అయిపోయినాయి. అధికారులకు కావాల్సిన బంగాళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, అదేవిధంగా సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, మినిస్టర్లు, జడ్జెస్ బంగాళాలు అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు. కానీ అవన్నీ కూడా ఆపేయటం, ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ ఎక్కి చూడాల్సి వచ్చింది. టవర్స్ ఎక్కి చూసిన ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల 5 సంవత్సరాల్లో ఇవి కూడా అవ్వట్లా. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్ అంటూ అవ్వడ్డాయి. అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఏదైతే చెప్పారో రాగానే యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తాం అని దాని ప్రకారం యాక్చువల్గా అడుగులేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు. ఎందుకంటే 2014-19 తర్వాత ఈ యొక్క ఎంత వర్క్ జరిగిందో అంతగాని క్లోజ్ చేసేసి ఉంటే కాంట్రాక్టర్లతో కొద్దిగా ఈజీ అయ్యిండేది. వాళ్ళు క్లోజ్ చేయకుండా అట్ట పెట్టారు. అది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఐఐటి వాళ్ళని పిలిపించి మెడ్రాసు అండ్ హైదరాబాద్ని వాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రెంత్ చెక్ చేయించాం, బిల్డింగ్ స్ట్రెంత్. వాళ్ళు బిల్డింగ్ స్ట్రెంత్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ముందుకు మొదలు పెట్టాం. మళ్ళీ ఆ యొక్క కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని అధికారులు డిస్కస్ చేసి అవి క్లోజ్ చేయాల్సి ఉండే హర్డిల్స్ అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి దానికి ఒక కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో అవన్నీ చేయటం, అదేవిధంగా రివర్స్ సెంటర్ ఒకటి ఉండింది దాన్ని చేయటానికి ఇట్లా అసెంబ్లీలోను క్యాబినెట్లోను అవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ లేకుండా అన్నీ ఓవర్కమ్ జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా టెండర్లని అధికారులు పిలిచారు. ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్స్కి ఆల్మోస్ట్ 90% వర్క్స్కి టెండర్లు కంప్లీట్ చేసాం. ఒకటి వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హట్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా కాదు. కొందరు ప్రతిపక్ష నాయకులు అది ఒకటి మొదలు పెట్టారు, ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు. దీన్ని వేస్ట్ ఏముందండి, రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్సులతో చేయటం లేదు. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు, ఇలా చేయండి, ఇంత ల్యాండ్ మిగులుతుంది, దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, దానికి యాక్చువల్గా లోన్స్ రైజ్ చేసుకోండి, దాన్ని అమ్మేసేసి యాక్చువల్గా కట్టడని అలా చక్కగా జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మా విధానమని అన్నారు. సచివాలయం సీఎం అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల దర్పం ప్రదర్శించకూడదని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. ఒక్కో నాయకుడు పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మా విధానమని, సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదు అని అన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన. ఈ 3 పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి, మాకు గుర్తుండాలి. పేదరికం పోవాలంటే, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి, ఆదాయం కావాలి. అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అది ట్రెషరీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు, మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి, అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి. మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని, ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము సూపర్ 6 మాట్లాడాం. ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ, ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం, ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్ళీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్ళీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ, డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి మధ్య రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100ేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘ చాలకులు నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ భయ్య శ్రీనివాసులు తెలిపారు. 100 సంవత్సరాల వేడుకల నిర్వహణ ప్రణాళికలను ఆయన వివరించారు. విజయవాడలోని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో హరికుమార్ రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ 2025 విజయదశమితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, దేశంలో 1 కోటి మందికి పైగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా ఉన్నారని వివరించారు. సర్వవ్యాప్తి, సర్వస్పర్శి లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ లో చేరేవారిలో యువకుల సంఖ్య సైతం గణనీయంగా నానాటికి పెరుగుతుందని, ఇది శుభసూచకమని అన్నారు. 2025 మార్చి 13 గణాంకాల ప్రకారం 51,570 ప్రదేశాలలో 83,129 శాఖలను నిర్వహిస్తుందని అన్నారు. 100ేళ్ల ఆర్ఎస్ఎస్ వేడుకలు పూర్తయ్యే నాటికి ఆర్ఎస్ఎస్ ను మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణలో ముందుకు సాగుతామని వివరించారు. ఈ శతాబ్ద సంవత్సరంలో ప్రతి చోట విజయదశమి ఉత్సవాలు, ఆర్ఎస్ఎస్ 100ేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు 1925 విజయదశమికి పూర్తవుతుంది. గత 3 సంవత్సరాలుగా రాబోయే శతాబ్ది సంవత్సరంలో ఏమి చేయాలి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది అంతర్గతంగా. దానిలో నిర్ణయం ఏం తీసుకున్నామంటే 2025 దసరా నుంచి 2026 దసరా వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నది. ఇప్పుడు దాకా సుమారుగా 1 కోటి మంది స్వయం సేవకులు ఉన్నారు. 1,00,000 పైబడిన గ్రామాల్లో శాఖలు జరుగుతున్నాయి, కార్యయుక్తగా ఉన్నాయి అని చెప్పి మీకు మొత్తం స్టాటిస్టిక్స్ చెప్పడం జరిగింది, మీకు కూడా అందిస్తాము. ఈ శతాబ్ది సంవత్సరం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏం చేయాలి అనేది ఒక నిర్ణయం చేయడం జరిగింది. దానికి 5 లక్ష్యాలు మేము మా ముందు పెట్టుకొని మా పెద్దలు మార్గనిర్దేశం చేశారు. దానిలో కార్య విస్తరణ. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యాన్ని సర్వవ్యాపి, సర్వసర్శి చేయాలి. దేశం మొత్తం పైన ప్రతి మూలమూలన, నగరాల్లో ప్రతి బస్తీలో, అదేవిధంగా మండలాల్లో ప్రతి గ్రామంలో, పంచాయతీ గ్రామం కాకుండా ప్రతి మారుమూల గ్రామంలో కూడా సంఘ కార్యాన్ని విస్తరణ చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని శతాబ్ది సంవత్సరం ముందుకు పోబోతున్నాము. డాక్టర్ పరంపూరియ
సరసంఘచాలక అయినటువంటి డాక్టర్ హెడ్గేవార్ గారు మొదలుపెట్టిన సంఘం 1925లో మొదలైంది. 2025కి వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా విశేషమైన కార్యక్రమాలుగా ఇప్పుడు దాకా శాఖలు ఎంతవరకు ఉన్నాయి ఇవన్నీ కూడా చర్చ జరిగింది. వాటి మీద 1925 మార్చి 13 లెక్కల ప్రకారం 51,570 ప్రదేశాల్లో 83,125 శాఖలు రోజు జరుగుతున్నాయి. అట్నే 32,147 సాప్తాహిక మేళలు వారానికి ఒక రోజు జరుగుతున్న శాఖలు, అవి వారానికి ఒక రోజు జరిగేవి. అలాగే 12,091 సంఘ మండలాలు అంటే నెలకు ఒకసారి శాఖలు జరుగుతుంటాయి. ఆ రకంగా మొత్తం కలిపి ప్రతి వారం జరిగేవి కానీ ప్రతి నెలలో జరిగేవి కానీ కలిపి 1,27,367 స్థలాల్లో శాఖలు జరుగుతున్నాయండి. గత 3 సంవత్సరాలుగా ఏదైతే అంతమంది జిల్లాలు, దాని తర్వాత ఖండాలు అనుకుంటున్నాం, దాని తర్వాత మండలాలు అంటే 5-6 ఊర్లు కలిపి ఒక మండలం అంటాం. ఆ రకంగా దేశాన్ని మొత్తం 58,981 గ్రామీణ మండలాలుగా విభజించుకున్నాం దేశం మొత్తం మీద. వాటిల్లో 30,712 మండలాల్లో శాఖలు, ప్రతిరోజు శాఖలు, 9,200 మండలాల్లో వారానికి ఒక రోజు, 39,917 మండలాల్లో శాఖలు జరుగుతున్నాయండి. ఆస్తి పన్ను భారాలు వేసే చట్ట సవరణను రద్దు చేయాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం సర్వసభ్య సమావేశానికి ముందు సిపిఎం ఆధ్వర్యంలో బిఎంసీ ఎదుట సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని వారికి 2 సెట్లు ఇల్లు ఇవ్వాలని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించాలని అన్నారు. కొండ ప్రాంత ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎన్యూ, ఆర్ఎంయూ ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. నగరపాలక సంస్థ సొమ్మును ఏకపక్షంగా దొంగదారిలో ఓ కాంట్రాక్టర్కి ₹1 కోటి లబ్ధి చేకూరే విధంగా నగరపాలక సంస్థ టెండర్ పనులు అప్పగించారని విమర్శించారు. ఈరోజు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. 225 అంశాలు, 11 ప్రశ్నలతో ఈ సమావేశం ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలమే బాధిస్తున్నటువంటి ఆస్తి పన్నుల భారాలు ఈ కౌన్సిల్లో మేము సిపిఎంగా చర్చించబోతున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో ఇంటి పన్నులు భారీగా పెంచారు ఆస్తి విలువ ఆధారంగానే, దాన్ని సవరిస్తామని. మరి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు సవరించడం లేదు. వారు జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక జీవోలను కావచ్చు, అనేక అంశాలని వీళ్ళు రద్దు చేసిన క్రమంలో ప్రజలకు ఉపయోగపడే ఈ ఆస్తి పన్నుల జీవోని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ కౌన్సిల్ అంశాల్లో ఒకే కాంట్రాక్టర్కి ₹1,20,00,000కి లబ్ధి చేకూరే విధంగా కూడా అవినీతి అక్రమాలు, ఎజెండాలు కూడా ముందుకు వచ్చాయి. మరోవైపు ఈ నగరంలో ఉన్నటువంటి పేదలకి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన కార్యక్రమం జరగలే 10 ఏళ్లలో. ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య ధోరణి ఈ కౌన్సిల్లో సిపిఎంగా మేము ప్రస్తావించబోతున్నాం. కౌన్సిల్ యొక్క మరి చర్చలు, ప్రజల యొక్క అంశాలని సాధారణంగా జరిగేలాగా మేయర్ గారు చొరవ చూపాలి. సంక్షేమంలో ముఖ్యంగా పెన్షన్లు, గత 10 ఏళ్ల నుంచి కూడా పెన్షన్లు విడుదల కాక విజయవాడ నగరంలో వేలాది మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా ఈ కౌన్సిల్ మేము ప్రస్తావించబోతున్నాం. అలాగే ప్రజలందరూ తాగే రక్షిత మంచినీరు, ఇది రక్షితంగా లేకుండా ప్రజలకి ఇబ్బందికరంగా మారింది. రంగు మారిపోయి, రుచి మారిపోయి ప్రజలకి మరి అనారోగ్యానికి గురి చేసే విధంగా పొల్యూషన్ వాటర్ కూడా ఈరోజు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఈ అంశాలని ఈరోజు కౌన్సిల్లో మేము చర్చిస్తున్నాం. పాలకపక్షం, ప్రతిపక్షం, తెలుగుదేశం కూడా ప్రజల పక్షంగా చర్చకి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి విడుదల రజని తనపై నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని 10 రోజుల క్రితం ఒక మధ్యవర్తిని నా దగ్గరకు పంపారని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్లకు డబ్బులు తిరిగిస్తామని, గుంటూరుకు చెందిన కౌన్సిలర్ దుర్గారావు వద్ద ఆ సొమ్ము ఉంచుతామని, కేసు వెనక్కి తీసుకోవాలని మధ్యవర్తితో చెప్పించారని తెలిపారు. తప్పుల మీద తప్పులు చేసిన రజని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శలు చేస్తే ఎలా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతూ తప్పు చేయనప్పుడు తన వద్దకు మనిషిని ఎందుకు పంపారని రజనీని ప్రశ్నించారు. కాల్డేట ఆరోపణలపై స్పందించిన ఆయన తన ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారని, బయట వాళ్లను ఒకలాగా ఇంట్లో వాళ్లను మరోలాగా భావించే వ్యక్తిని కాదని అన్నారు. ఆమెపై నమోదైన కేసును
పక్కదారి పట్టించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యానికి తనకు బంధుత్వం లేదని చెప్పారు. వ్యాపార లావాదేవీలు కూడా లేవని అన్నారు. 2021లో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని రజనీ ఫిర్యాదు చేశారని, ఐపీఎస్ అధికారి జాషువా చర్యలు తీసుకోకపోవడంతో జగన్ మీడియా రిపోర్టర్ను తీసుకుని నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలామంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్కి ఆక్షన్కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేది ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ చేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 3వ విషయం, 3 ముక్కలు అన్నా కదా, 3వ ముక్క ఇది. 3వ విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట, నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తూ ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా మీరు మరి చూసారో లేదో, నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీసు 2040 దాకా ఉంది సర్వీసు. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్గా చెప్పుంది. 2021లో ఆగస్టు 24వ తారీఖున, ఆగస్టు 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయటం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు, నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు? మీరు తిరగని ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి ఫోన్ చేయించారు. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు మీరు ఈ విషయం పైన? ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి, ఇదిగో ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? రిషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుందని, ఆ దిశగా అనేక చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక శాఖ గత 3 వారాల్లో బీచ్ లో మౌలిక వసతులు మెరుగుపరిచిందన్నారు. జీవీఎంసీ వీఎంఆర్డీఏ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులు చేపట్టిందని అన్నారు. రిషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ను ఎగరవేసిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడుతూ పార్కింగ్ కూడా అదనపు స్థలం కేటాయించామని అన్నారు. త్వరలో బీచ్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించినా ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు తదితర విషయాలను సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించడానికి టెక్నాలజీ ఉపయోగించుకుంటామని అన్నారు. సాగర్ నగర్ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని అన్నారు. దేశం మొత్తం మీద 13 బ్లూ ఫ్లాగ్ బీచ్లుంటే
ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి విశాఖపట్నం ఋషికొండ బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కూడా పరిగణించబడింది. అయితే ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయో ఆ నిర్వహణ లోపాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇది తాత్కాలికంగా వారు మీరు మళ్ళీ దీన్ని బాగు చేసుకోండి, వెంటనే మేము పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పారు తప్పితే పూర్తిగా తీసేస్తామనేటువంటి మాట కూడా డెన్మార్క్ వారు చెప్పినటువంటి సందర్భం కాదు. అయితే నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యతని మనకు ఒకసారి గుర్తు చేయడం కూడా కుదిరింది దీనివల్ల. ఎందువల్లనంటే ఇవాళ మనకు ఒక కార్యక్రమాన్ని తెచ్చుకోవటం పెద్ద విశేషం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అనేటువంటి దాని మీద మనందరూ సమైక్యంగా పనిచేస్తేనే, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి మాటకి ఇదొక ఉదాహరణ. ఇవాళ మనం ఏమిటి బ్లూ ఫ్లాగ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు, ముఖ్యంగా ఈ సముద్రం మరీ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల చాలా మంది ఎక్కువ దూరం వెళ్లి స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సంపద, దాంతో పాటు ముఖ్యంగా ఇది మనకి భవిష్యత్ తరాల వారికి ఆ ప్రకృతికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఒక విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ తయారు కావాలి. ఇవన్నీ ఉన్నాయనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో విశాఖపట్నానికి అందున ఋషికొండ బీచ్ కి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి మాటను మాత్రం మనందరం గుర్తించాం. అందుకోసమే దీన్ని మళ్లీ నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ బ్యాంబూ పార్కింగ్ ప్లేస్ లాంటివి ఏర్పాటు చేస్తామనేటువంటి మాట, అదేవిధంగా డిటిఓ గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని చేస్తాం. దాంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. దాంతో పాటు మీ అందరికీ ఆనందం కలిగించే మరో అంశం కూడా చెప్తున్నాం, బీచ్ షాక్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ మనం పూర్తిగా ఆల్కహాల్ కాకుండా ఏవైతే మనకి బీరు వైన్ వరకు పరిమితమయ్యేటువంటి షాక్స్ అంటాం కదా, అటువంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అది కొంత మేరకు 5 స్టార్ గా ఇచ్చినట్లయితే దాని మేరకు కొంతమంది పర్యాటకుల్ని, ఇంటర్నేషనల్ పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి మాటతోటి తద్వారా పర్యాటక రంగ అభివృద్ధి మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా మనం బలపడేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంగా కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం జరుగుతుంది. తద్వారా ఫుట్ఫాల్ ఏదైతే మనం అనుకుంటున్నామో అంతర్జాతీయ ఫుట్ఫాల్ పెంచే విధంగా మనం ఈ కార్యక్రమాలను చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బీచ్ ని మనం పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత మనం గుర్తించాలి. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ అనే దళిత యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వలవనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం వంశీకి ఏప్రిల్ 8వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా అది నేటితో ముగిసింది. దాంతో వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో వంశీకి సిఐడి కోర్టు మార్చి 28 వరకు రిమాండ్ విధించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు, జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటన. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం 2వ సమావేశం. ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ, ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.